lack of hands-on experience for freshers, the ఏఐని బ్లైండ్గా ఫాలో అయిపోవడం, అండ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ పైన క్లారిటీ లేకపోవడం, కమ్యూనికేషన్స్ అండ్ టాపిక్స్ పైన కన్ఫ్యూజ్ అవ్వడం, డిఫరెన్సెస్. ఇక్కడ వాట్సాప్, హోప్ యూఆర్ డూయింగ్ గ్రేట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 100K plus views on our channel. It's all because of your love and support. Keep supporting me. సో ఈ వీడియోలో తీసుకున్న 50+ మాక్ ఇంటర్వ్యూస్ ఆన్ టాప్ మెట్ ప్లాట్ఫామ్ లో నాకు అనిపించిన 5 థింగ్స్ డిస్కస్ చేసుకుందాం. సో నేను ఫాలో అయిన ప్యాటర్న్ ఇక్కడ షేర్ చేస్తాను. ఇంట్రొడక్షన్, ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్, టెక్ స్టాక్, డ్రై రన్ అండ్ ఓప్స్ కాన్సెప్ట్స్ ఫర్ ఫ్రెషర్స్, అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ దేర్ ప్రీవియస్ కంపెనీ, అండ్ ఛాలెంజెస్ దట్ దే హ్యావ్ ఫేస్డ్ ఇన్ ప్రీవియస్ ప్రాజెక్ట్స్. ఒకటి యాడ్ ఆన్ గా ఉంటాయి, మిగతా అన్ని సేమ్. సో బిఫోర్ గెటింగ్ స్టార్టెడ్, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్స్ గో. ఫస్ట్ థింగ్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఫ్రెషర్స్. సో వీళ్ళు చాలా మంచి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తున్నారు, బట్ దాని సింటాక్స్ నోట్ ప్యాడ్ లో రాయలేకపోతున్నారు. జావా స్క్రిప్ట్ లో అండ్ రియాక్ట్ లో మనకు చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి, వాటి బేసిక్ సింటాక్స్ కూడా రాయలేకపోతున్నారు. సో ఫర్గెట్ అబౌట్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. వాళ్ళకి ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ ఎలా బిల్డ్ చేయాలో ఐడియా ఉంటుంది. సో వాళ్ళని సింటాక్స్ ఎక్కువ అబ్జర్వ్ చేయరు అనమాట. సో యాజ్ అ ఫ్రెషర్స్, సింటాక్స్ ఇస్ మ్యాండేటరీ ఫర్ ఎనీ టెక్నాలజీ వీఆర్ లర్నింగ్. కోడ్ నోట్ ప్యాడ్ లో రాయడం ప్రాక్టీస్ చేయడం బెటర్ ఇక్కడ. సెకండ్ థింగ్ వచ్చేసి డిఫరెన్సెస్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతున్నారు. లెట్స్ సే మెథడ్ ఓవర్లోడింగ్ అండ్ మెథడ్ ఓవర్ రైడింగ్, రెస్ట్ ఏపీఐస్ అండ్ సోప్ ఏపీఐస్, అండ్ ట్రంకెట్ అండ్ డిలీట్ డిఫరెన్స్. ఈ డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేసే దగ్గర కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది, దేనికి ఏది యూజ్ చేస్తాం అనేది. సో దే నీడ్ టు బి కాన్ఫిడెంట్ ఆన్ ఎక్స్ప్లెయిన్ దోస్ థింగ్స్. థర్డ్ థింగ్ వచ్చేసి బ్లైండ్లీ ఫాలోయింగ్ ద ఏఐ కోడ్. కొంతమంది ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళు చాలా మంచి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేశారు ఏఐని యూజ్ చేసుకొని, కానీ వాళ్ళకి ఏ కాన్సెప్ట్ ఎక్కడ యూజ్ చేశారు అనేది చెప్పలేకపోతున్నారు. యూజింగ్ ఏఐ ఈజ్ వెరీ గుడ్, బట్ అది ఇచ్చిన కోడ్ ని మనం ఎండ్ టు ఎండ్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అది ఇచ్చిన కోడ్ లో ఉన్న కాన్సెప్ట్స్ మనకు వస్తే మాత్రమే ఆ ప్రాజెక్ట్స్ మనం పెట్టడం బెటర్ అని నా ఫీలింగ్. ఫోర్త్ థింగ్ వచ్చేసి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ ప్రీవియస్ రోల్. ఇది ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి. నేను ఒక పర్సన్ ని మాక్ ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు, బ్యాక్ అండ్ డెవలపర్ 4 years ప్లస్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. సో తనని అడిగిన బేసిక్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఆర్ ద మేజర్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎ బ్యాక్ అండ్ డెవలపర్ ఇన్ యువర్ ప్రీవియస్ రోల్ అని అడిగాను. సో దానికి తను ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, డీబీ అప్డేట్స్ చేశానని. సో ఓన్లీ డీబీ అప్డేట్స్ అనేది బ్యాక్ అండ్ డెవలపర్ రెస్పాన్సిబిలిటీ కాదు. బ్యాక్ ఎండ్ ఈజ్ కైండ్ ఆఫ్ ఏ కోర్ ఫర్ ఎంటైర్ ఫుల్ స్టాక్ అప్లికేషన్. సో బ్యాక్ ఎండ్ తను డీబీ అప్డేట్స్ చేసినా సరే, తన బ్యాక్ ఎండ్ అంటే ఏంటి, ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, అంటే దేని లాజిక్స్ కి బ్యాక్ ఎండ్ వాడతాం అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, వర్క్ చేసింది డీబీ అప్డేట్స్ పైన అయినా సరే, బ్యాక్ ఎండ్ ఎంటైర్ లాజిక్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఫర్దర్ కంపెనీస్ లో యూజ్ అవుతుంది. బ్యాక్ ఎండ్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తే యాడ్ ఆన్ అవుతుంది. లాస్ట్ థింగ్, కమ్యూనికేషన్ స్కిల్. చాలా మంది మల్టిపుల్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తున్నారు, ఏఐ యూజ్ చేస్తున్నారు. ఏఐ నేర్చుకున్నా అండ్ బిల్డ్ చేసినా, కొత్త ఏఐ టూల్స్ యూజ్ చేసినా సరే, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది మనమే కాబట్టి మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి నేను ఇచ్చే టిప్స్ ఏంటంటే, మాక్ ఇంటర్వ్యూస్ ఇవ్వడం, అండ్ మిర్రర్ ముందర మాట్లాడడం, ఆర్ ఎల్స్ వేరే వాళ్ళకి కోడ్ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇలాంటివి చేస్తే మనకి కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది. చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడగలుగుతాం ఇంటర్వ్యూస్ లో. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.